హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కమ్మని సొరకాయ పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను సొరకాయ ఒక చిన్న ముక్క ఉంటే తీసుకున్నాను. దానిలోనికి ఒక ఉల్లిపాయ ఏ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఒక టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాను అనమాట. వీటన్నిటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని కుక్కర్లో ఉడికించుకుంటే ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయండి. మామూలుగా ఉడికిస్తే కొంచెం గట్టిగా ఉంటాయన్నమాట. కాబట్టి నేను ఇక్కడ కుక్కర్లో వేసాను. కట్ చేసిన ముక్కలన్నీ వేసుకొని కొంచెం చింతపండు వేసి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకున్నానండి. చింతపండు కూడా అందులోనే వేసేసాను. ఈ విధంగా 2 విజిల్స్ వచ్చేదాకా వాటిని ఉడకనిచ్చేసి తర్వాత దాన్ని పోపు పెట్టుకోవడమేనండి. ఇక్కడ ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలన్నీ వేసుకున్నాను. దీనిలోనికి కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. కావాల్సినంత కారం వేసుకొని, పసుపు చాలకపోతే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ నేను సాంబార్ పొడి వేసాను, ఇక మెంతి పొడి కూడా వేసానండి. దీనివల్ల ఈ పులుసు ఎంత టేస్ట్గా ఉంటుందో. కొంచెం బెల్లం ముక్క వేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. చివరిగా కొత్తిమీర వేసుకోవడమేనండి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సొరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా తప్పకుండా తింటారనమాట. ఇలాంటి మరిన్ని ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను. దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా, ఇక్కడ వేడివేడి అన్నంలో ఈ పులుసు నాకైతే చాలా చాలా నచ్చిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.